ఇక్కడ సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ ఒక్కడే కాదండి, నేను అదే చెప్తున్నాను. ఇరాడికేషన్ ఆఫ్ సనాతన ధర్మం అనే కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో ఇది చాలా మందిని కూడా గ్యాదర్ చేస్తోంది. ఈ నాస్తికులు అనే పేరు పెట్టుకొని బైరి నరేష్ లాంటి కుక్కలు ఈ రోజుకి కూడా ఇంకా సమాజంలో తిరుగుతున్నారు. ఈ రోజుకి కూడా స్టూడియోస్కి వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ రోజుకి కూడా వాడు చేసే దిశా నిర్దేశం వినడానికి ప్రజలు ఉన్నారు. దానికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. ఈ రోజు అదే రాజాబాయ్ స్టేట్మెంట్ ఇస్తే పీడీ యాక్ట్ పడి జైల్లో ఉన్నాడు. నూపూర్ శర్మ గారు ఉన్న ఫ్యాక్ట్స్ ఎక్స్పోజ్ చేస్తే పీడీ యాక్ట్స్ పడి జైల్లో ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి దూరంగా ఉన్నారు. పాకిస్తాన్ నుంచి శత్రు దేశాల నుంచి ఇప్పటికీ కూడా రాజాబాయ్ గారికి ఎన్నో కాల్స్ వస్తున్నాయి. నేను అడిగిన ప్రశ్న వదిలిపెట్టి మీ ఆవేదన చెప్పండి. సనాతన ధర్మం మీద ప్రతి ఒక్కరు వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు హిందువులు సంఘటితం కాకపోవడం ఇది మెయిన్ మైనస్ అండి. ఇప్పటికీ కూడా కళ్యాణ్ గారు ఒక్క నిమిషం, చూస్తున్న హిందువులు వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుంటారు. మీరు ఆగండి ఒక్క నిమిషం. నా ప్రశ్నలు కంప్లీట్ కానివ్వండి. సనాతన ధర్మం పైన ఉదయనిధి స్టాలిన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు వేస్ట్ గాడు అవులగాడు చేసిండు అంది రాంగ్. ఆయన తల తీసుకురా అన్న స్వామీజీ కరెక్టా రాంగ్? కరెక్టే అని చెప్తున్నా. ఒక మహిళని వివస్త్ర చేస్తే, రేప్ చేస్తే, మానభంగం చేస్తే, అత్యాచారం చేస్తే, చంపేస్తే వాడికి ఉరిశిక్ష పడుతుంది చూడండి. ఇదే సనాతన ధర్మాన్ని 80 కోట్ల హిందువుల యొక్క మానాన్ని ప్రాణాలని వీళ్ళు రేప్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి మానభంగం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎవరైతే సనాతన ధర్మాన్ని వేలెత్తి చూపించారో సనాతన ధర్మంలో మహిళలకు ఆదరణ ఉండాలి, కుల వివక్షత పోవాలి, కుల నిర్మూలన జరగాలి, పేదరికం పోవాలి అనే అంశాలపైన మాట్లాడితే ఇది వ్యతిరేకమా? మళ్ళీ చెప్పండి. సనాతన ధర్మంలో కుల వివక్షత పోవాలి, కుల నిర్మూలన సనాతన ధర్మంలో కుల వ్యవస్థ ఎవరు చెప్పారండి? ఉందా లేదా? ఎలా ఉంది? బావిలో నీళ్లు తాగొద్దు అని చెప్పేసి కుల వివక్షత లేదా? అది ఎవరు తీసుకొచ్చారు? సనాతన ధర్మంలో ఉన్నాయా? మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయండి? సనాతన ధర్మం యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయి? సనాతన ధర్మంలో మనుస్మృతి ఉందా? సనాతన ధర్మంలో మనుస్మృతి ఉందా? సనాతన ధర్మంలో మనుస్మృతి ఉందా? సనాతన ధర్మంలో మనుస్మృతి ఉందా? చెప్పండి క్రాంతి గారు. మనుస్మృతులు పురాణాలు పక్కన పెట్టండి. నాలుగు బేసిక్ ఐడియాలజీస్ చెప్పండి సనాతన ధర్మం సంబంధించి. ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు సనాతన ధర్మాన్ని? వేదాలు, ఉపనిషత్తులు, ఇప్పుడు వచ్చిన భగవద్గీత, ఇక్కడ నుంచి కదా మనం తీసుకునే సనాతన ధర్మం అనేది. ఉపనిషత్తుల సారాంశం ఏం చెప్తోంది మనకి? ఇది చెప్పిందా? సాక్షాత్తు వేద సారాంశమైన భగవద్గీత గీతాచార్యుడు శ్రీకృష్ణుడు చెప్పాడు, భగవద్గీతలో చెప్పాడు. గుణాలకి కర్మాలకి మనం చేసే కర్మను అనుసరించి, మన గుణాన్ని అనుసరించి, ఈ రెండిటి బేసిస్ లోనే వర్ణ సిస్టమ్ అనేది సనాతన ధర్మం చెప్పింది తప్ప 4 వర్ణాలుగా విభజించబడింది తప్ప ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, కులాలను బట్టి వృత్తులను విభజించలేదా? చేసే కులాలు ఏంటండి? చేసే వృత్తులను బట్టి కులాలను విభజించలేదా అంటున్నా. అదే చెప్తున్నా అండి. కర్మ, నేను పుట్టుకతో బ్రాహ్మణ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పుట్టుకతో బ్రాహ్మణ్ అయినా వేరే కులస్తులు, ఇప్పుడు మీరు తీసుకున్న కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఆఫ్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో, క్యాస్ట్ బేస్డ్ డివిజన్స్, సనాతన ధర్మము ఏదైతే గ్రంథాలు చూసే కోణంలో అదే మా కాన్స్టిట్యూషన్ గా తీసుకుంటారు. మీరు చెప్పేది ఏమంటే మంగళ పని చేసేవాళ్ళు మంగళలో ఉండాలి. చాలా తప్పు క్రాంతి గారు. హిందువులని సంఘటితం కాకుండా చేయడానికి కాన్స్టిట్యూషనల్ బేసిస్ గా వచ్చిన ఈ క్యాస్ట్ రిజర్వేషన్ సిస్టమ్ మీద దీన్ని తీసుకొచ్చి మీరు ఎంతో పురాతనమైన సనాతన ధర్మం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. గీతలో క్లియర్ గా మెన్షన్ చేయబడి ఉంది, మనం చేసే పని బట్టి, మన గుణాల బట్టి, మన వర్ణ కళ్యాణ్ గారు, మీరు ఆగండి. సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు, భగవద్గీత గురించి మాట్లాడుతున్నారు, బాగుంది. కానీ నేను యాజ్ ఏ హిందూగా మాట్లాడుతున్నా, నాకు రెస్పెక్ట్ ఉన్నది. భగవద్గీత అన్నా లేకపోతే రామాయణం అన్నా కూడా మీరు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మరి అసలు క్వశ్చన్ కంప్లీట్ కానిస్తారా కానియరా అండి? ఇప్పుడు భారతదేశం అంతటా కూడా రాజ్యాంగం మీద నడుస్తుందా లేకపోతే భగవద్గీత మీద నడుస్తుందా? రాజ్యాంగంలో ఏముంది? భగవద్గీత తప్పనుందా? ఉందని నేను అంటలేను. నేను దేనిపై నడుస్తుందో దానికి సమాధానం చెప్పండి. మీరు భగవద్గీత తప్పని చెప్పిద్దా? నేను చెప్పలే. లాజికే కదా మరి, మీరు అడిగింది లాజికే కదా. మీరు ఇక్కడ తీసుకొచ్చిన పాయింట్ ఏమో సనాతన ధర్మం మీద రుద్దుతున్నారు, కుల వ్యవస్థను సనాతన ధర్మం మీద రుద్దుతున్నారు. మరి అదే
భగవద్గీతను తీసుకెళ్లి కాన్స్టిట్యూషన్ నాకు ఎటువంటి వివక్షత లేదు. నేనేమంటున్నా అంటే అసలు ఉన్నదా ఆయన స్థలీన్ అన్నటువంటి మాటలు ఏంటి అంటే కుల వివక్షత పోవాలి, కాన్స్టిట్యూషనల్ బేసిస్ గురించి మాట్లాడుతున్నారు. ఒకటే దారి క్రాంతి గారు, వన్ వే ఇది, రెండు దారులు వద్దు, ఒకటే దారి గురించి మాట్లాడండి. నాతో మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్యాస్ట్ సిస్టమ్ ని కాన్స్టిట్యూషనల్ బేసిస్ గా హిందువుల మీద రుద్ది కాకుండా నేను ఒకటి అడుగుతా చెప్పండి. సనాతన ధర్మంలో కానీ మనుస్మృతిలో కానీ ఈ సతీ సాగమనం కావచ్చు, లేకపోతే అంటరానితనం కావచ్చు, లేకపోతే కుల వివక్షత కావచ్చు, ఇవన్నీ ఉన్నాయా లేవా చెప్పండి. నాకు తెలియదు ఉన్నాయా లేవా. ఇవన్నీ అబాలిష్ అయిపోయండి. ఉన్నాయా లేవా చెప్పండి. అంటే రాసి రాలా. నేను హిందుత్వంలో సనాతన ధర్మంలో బేసిక్స్ మనుస్మృతి కాదండి. మనుస్మృతి అంటే మీకు గౌరవం ఉందా? మనుస్మృతి అనేది మనుస్మృతి అంటే మీకు గౌరవం ఉందా? సనాతన నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి మేడం. మీరు మనుస్మృతి అంటే మీకు గౌరవం, మనుస్మృతిని పక్కన పెట్టేసేయండి. మనుస్మృతిని పక్కన పెట్టేసేయండి. మీరు మీరు అడుగుతున్నారు కదా నన్ను ఈ ఏమంటారు ఈ అంటరానితనం గురించి. నేను ప్రతి దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారా? నేను వర్ణ సిస్టమ్ కులానికి సంబంధించి క్యాస్ట్ బేస్డ్ గురించి మీరు మాట్లాడతారు. నేను సనాతన ధర్మాన్ని మీరు దాని మీద రుద్దుతున్నారు. మీరు అది చెప్తున్నారు కదా. నేను క్లియర్ గా నేను ఒకటే ఒక ఆన్సర్ ఇస్తుంది. సనాతన ధర్మంలో ఓన్లీ ఒక 3 డివిజన్స్ ఉన్నాయండి. మీరు ఏ జీవినైనా చూడడానికి 3 డివిజన్స్ ఉన్నాయి. అంటే దీన్ని మించిన 4వ డివిజన్ ఇంకొకటి లేదు. ఆ 3 డివిజన్లు ఏందో చెప్పరా? ద్వైత సిద్ధాంతం, అద్వైత సిద్ధాంతం, విశిష్ట అద్వైత సిద్ధాంతం. నేను చెప్తానండి. తెలియనోడు ఎట్లా బతకాలి అంటే తెలియదు కాబట్టి మీరు సనాతన ధర్మం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటే తప్పండి. సనాతన ధర్మంలో లూప్ హోల్స్ ఎతికే ప్రయత్నం చేస్తున్న వీళ్ళందరూ కూడా ఈ సనాతన ధర్మంలో ఉన్న ఆ నాలెడ్జ్ యొక్క పవర్ ని డిస్ట్రాయ్ చేయడానికి తరతరాలుగా ప్రయత్నిస్తున్న వాళ్ళే. ఎందుకంటే వీళ్ళ ఒక ఐడియాలజీని సొసైటీ మీద రుద్దే ప్రయత్నం చేయాలి కాబట్టి ఇది ఆల్రెడీ ఇది అప్గ్రేడెడ్ వర్షన్ కాబట్టి ప్రతి ఒక్క జీవికి సంబంధించి ఎన్నో ఆధారాలు ఉన్నాయండి. ప్రతి ఒక్క సెల్ గురించి డిఎన్ఏ గురించి మాట్లాడుతుంది మన సనాతన ధర్మం. వేదాలు మాట్లాడితే ఎంతో నాలెడ్జ్ ని ఇప్పుడు మనకి ఒక జ్ఞాని ఉన్నాడు, అజ్ఞాని ఉన్నాడు. ఒక చిన్న లైన్ ఉంది, ఒక లైన్ ఉందండి. దీని ఈ గీతని చిన్నగా చూపించాలి అంటే పక్కన పెద్ద గీత వేయాలి. పెద్ద గీత ఉన్నంత మాత్రం ఈ గీత చిన్నగా అయిపోదు. కానీ ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో ఇప్పుడు జరిగే ప్రయత్నం, ప్రతి ఒక్కరు చేసే ప్రయత్నం కూడా అదే. సనాతన ధర్మాన్ని చిన్నగా చూపించడానికి పక్కన ఈ సనాతన ధర్మం అనేది మూఢనమ్మకం అనే ప్రయత్నం చేస్తూ ఇంకా వేరే ఇతర ఈ కోణాల్లో అంటే మేము నాస్తికులం అని చెప్పుకుంటూ ఒకళ్ళు, లేకపోతే మేము ఇంకో మతాన్ని నమ్ముతాం కానీ దీన్ని అరే నువ్వు విశ్వసించకరా భయ్, నేను ఎవడు విశ్వసించమన్నాడు? ఎవడైతే దీన్ని చదువుతున్నాడో, ఎవడైతే తెలుసుకున్నాడో వాడు ముక్తిని చెందాడు. నువ్వు తెలుసుకున్నావా నువ్వు ధన్యుడివి, లేదా నీ ఇష్టం. అది ఇట్స్ యువర్ లైఫ్ అండ్ యువర్ ఐడియాలజీ. ఓకే ఈ లైన్ చిన్నగా చూడడానికి ఒక పెద్ద గీత గీస్తూ ఈ సనాతనాన్ని అంతమొందించే ప్రయత్నం చేసే మూల కారణం వాళ్ళ ఐడియాలజీని సొసైటీ మీద రుద్దే ప్రయత్నం మాత్రమే. దయచేసి సనాతన ధర్మం చెప్పిన విధంగా ఈ ద్వైత అద్వైత విశిష్ట అద్వైత సిద్ధాంతాల్లో ఎక్కడ కూడా ఒక జీవి తక్కువ ఒక జీవి ఎక్కువ అని మెన్షన్ చేసింది లేదు. దయచేసి ఈ ధర్మానికి సంబంధించి ఇవే కోణాల్లో తీసుకొని వస్తూ దీన్ని అంతమొందించే ప్రయత్నం చేసిన అందరినీ కూడా ఎలా శిక్ష పడాలో అలా శిక్షించడమే దీనికి మార్గం.